ఏలూరు జిల్లాలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చిన్నారి నేత్ర సంరక్షణ అనే కార్యక్రమం ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు ఈదర సుబ్బమ్మ దేవి హై స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బడేటి చంటీలు పాల్గొన్నారు. చిన్నారి నేత్ర సంరక్షణ అనే కార్యక్రమాన్ని ఏలూరు సుబ్బమ్మ స్కూల్లో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. పాఠశాలలో ఉన్న చిన్నారులకు నేత్ర పరీక్షను వైద్యులచే నిర్వహించారు. పరీక్షల అనంతరం లోపాలు ఉన్న వారికి అద్దాలు, అవసరమైన వారికి మందులను కూడా ఈ ఫౌండేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఫోన్లను వాడటం, ఎక్కువగా టీవీ చూడటం ద్వారా చూపు తగ్గే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం మంచిదన్నారు. ఫౌండేషన్ ద్వారా ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు ఫౌండేషన్ భరోసాగా ఉండాలని కోరారు. ఈ రోజున మంత్రివర్యులు కాదు, మన పిల్లల ఆరోగ్య అవసరాలు ఏమిటి అనే దాని మీద కూడా దృష్టి పెడుతున్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత అనేక రకాలుగా పేరెంట్ టీచర్స్ మీట్ అని చెప్పేసి, అంటే అసలు పిల్లల సంగతి తల్లిదండ్రులు వాళ్ళ దారిని ఆలోచిస్తాం, టీచర్లు వాళ్ళ దారిని ఆలోచిస్తే పిల్లలకి ఒక మార్గం ఉండదనే ఉద్దేశంతో టీచర్స్ ని, పేరెంట్స్ ని కూడా కలిపి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ పిల్లవాడి యొక్క పూర్తి స్థాయిని ఎవాల్యుయేషన్ చేసే విధానాన్ని కూడా మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా చేసిన విషయం కూడా మనకు తెలుసు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మన పిల్లలందరికీ కూడా కంటి చూపు, ఎందుకంటే కంటి చూపు చాలా ముఖ్యం. చదువుని బాగా చదువుకోవాలంటే ఈ కంటి లోపాలన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు కంటి చూపును గుర్తించి దాన్ని కనుక మనం వైద్యం అందించినట్లయితే భవిష్యత్తులో ఈ కంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. కాబట్టి మరి ఈరోజు సతీష్ బాబు గారి ఫౌండేషన్ చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి తప్పుకోకుండా మన ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చి ఇక్కడ ప్రారంభించడం కూడా మరి ఎమ్మెల్యే గారిని, మన ఎంపీ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు, ఎంపీ గారు చెప్పినట్లు మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా చేస్తారని చెప్పేసి అంతేనా?